చిన్నశంకరంపేట మండల కేంద్రంలో శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం 54వ వార్షికోత్సవంలో భాగంగా 4 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాల్లో నేడు చివరి రోజు స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. వివిధ రంగుల విద్యుత్ దీపకాంతులతో కళాకారుల నృత్యాల మధ్య స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంలో ఏర్పాటు చేసి రథోత్సవాన్ని గ్రామ పురవీధుల గుండా ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారికి హారతులు ఇస్తూ స్వాగతం పలికారు. ఈ రథోత్సవాన్ని స్థానిక మాజీ సర్పంచ్ రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్లు రాజిరెడ్డి, ఎడ్ల కిష్టయ్య, శ్రీమాన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ చిరంజీవి, సత్యనారాయణ రెడ్డి, బలరాం రెడ్డి, రమేష్ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్, లింగం తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా 4వ రోజైన ఈరోజు శంకరంపేట గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ సోమేశ్వర స్వామి మరి పురవీధుల్లో రథోత్సవం జరుగుతుంది. మరి వివిధ మండలాల నుండి ప్రజలు భారీగా తరలిచ్చి కళ్యాణం పొద్దున 10 గంటలకు స్వామివారి కళ్యాణం జరిగింది. మరి అదేవిధంగా అనంతరం ఇప్పుడు పురవీధుల్లో స్వామివారి రథోత్సవం జరుగుతుంది. మరి సోమేశ్వర స్వామి ఆశీస్సులు మా గ్రామ ప్రజలపై, మండల ప్రజలపై, జిల్లా ప్రజలపై, రాష్ట్ర ప్రజలపై, దేశ ప్రజలపై ఉంది. అందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా చూడాలని స్వామివారిని కోరుకుంటున్నాం. మరి తప్పకుండా భవిష్యత్తులో కూడా స్వామివారి అనుగ్రహంతో మా యువ ఎమ్మెల్యే గారు కూడా త్వరలోనే మినిస్టర్ కావాలని ఆ స్వామివారిని కోరుకున్నాం. తప్పకుండా ఈ మెదక్ కాన్స్టిట్యున్సీ అనేది రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రధాన కాన్స్టిట్యున్సీగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శంకరంపేట మండల హెడ్ క్వార్టర్లో గత 50 సంవత్సరాల పైచీలకు నుండి ఇక్కడ ఘనంగా సోమేశ్వర ఆలయ జాతర కొనసాగుతూ ఉంది. మరి ఈ సోమేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే దేశంలోనే 3వ సోమేశ్వర ఆలయంగా ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి సోమేశ్వర ఆలయం యొక్క జాతరను అంగరంగ వైభవంగా మరి బండ్ల ఊరేగింపుతో, రథోత్సవంతో, వివిధ రకాలైనటువంటి బోనాల కార్యక్రమాలతో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అట్టహాసంగా జరుగుతున్నటువంటి ఈ బోనాల జాతరని, సోమేశ్వర ఆలయ జాతరని ఇక్కడ ప్రజలు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు ఈరోజు కళ్యాణం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని వివిధ రకాలైనటువంటి గ్రామాల ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరూ కూడా దర్శించుకోవడం జరిగింది. మరి స్వామివారి యొక్క ఆశీస్సులు అన్ని రకాలైనటువంటి వర్గాల ప్రజల మీద ఉండి ప్రతి ఒక్క ప్రజానికం కూడా ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో సిద్ధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.